హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండీ! ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మాసం ఏది అంటే శ్రావణ మాసమే కదా! ఈ మంత్‌లో ఆడవాళ్ళందరూ ఎక్కువగా పూజలతో గడుపుతూ ఉంటారు కదండీ! శ్రావణ శుక్రవారాలని, అలాగే శ్రావణ మంగళవారం గౌరీ వ్రతాలు అని చేస్తూ ఉంటారు కదా! కొంతమంది వర్కింగ్ ఉమెన్స్‌కి, అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పూజ చేసుకోవాలని ఎంతో కోరికగా ఉన్నా టైం లేకపోవడం వల్ల, హెల్త్ సహకరించకపోవడం వల్ల పూజ చేసుకోలేకపోతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు కదా! అటువంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా అమ్మవారికి ఒక 5 నిమిషాలు భక్తితో దండం పెట్టుకుంటే మనసుకి ఎంత తృప్తిగా ఉంటుందండి. పూజ చేసుకోలేకపోతున్నాము అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఇది చూడవచ్చండి ఈ వీడియో. మీకు ఏ పూలు దొరికితే ఆ పూలతోటి అమ్మవారిని పూజించుకోవచ్చు. అలాగే జాజులు, గన్నేరులు, మందారాలు ఇలా చాలా పూలు అందుబాటులో ఉంటాయి కదా మనకి. రోజుకొక పూలతో అమ్మవారిని ఓం మహాలక్ష్మాయ నమః, ఓం మహాలక్ష్మాయ నమః, ఓం మహాలక్ష్మాయ నమః అంటూ అమ్మవారిని భక్తితో తలుచుకుంటూ దండం పెట్టుకుంటే మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుందండి. మీకు వీలైతే 108 పూలు తీసుకొని చేసుకోండి. లేదంటే ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతోనూ చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఉంటాం కదండీ! అప్పుడు మన కాన్సంట్రేషన్ అంతా కూడా బుక్ మీదకే వెళ్ళిపోతుంది. అంటే నోటికి వచ్చేసిన వాళ్ళకైతే పర్వాలేదనుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనం అమ్మవారి మీద భక్తితో చేసి పూజ చేసుకోగలుగుతాము. ఇప్పుడు అందరూ వెండి పూలతో కదండీ పూజ చేస్తున్నారు. కానీ ఇలా పచ్చి పూలతో చేసినప్పుడు కలిగే తృప్తి, కళ వెండి పూలతో చేసినప్పుడు ఉండటం లేదండి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా గారెలు, బూరెలు అన్నీ వండుతాం కదండీ! అలా వండలేని వాళ్ళు చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించవచ్చండి. అలాగే మన ఇంట్లో ఉండే ఫ్రూట్స్ ఏది ఉంటే అది పెట్టుకున్నా సరిపోతుందండి. మనం ఎంత భక్తితో దండం పెట్టుకున్నామో అనేదే కదా ఇంపార్టెంటు. ఎన్ని పూలతో పూజ చేసినా కూడా అమ్మవారికి కుంకుమతో మాత్రం తప్పకుండా పూజ చేయాలండి. అలాగే పూజ చేసిన కుంకుమను ప్రతిరోజు నుదుటిన ధరించవచ్చండి. ఇలా ప్రతిరోజు కుంకుమతో కానీ, పూలతో కానీ అమ్మవారికి దండం పెట్టుకోండి. శ్రావణ మాసం అంతా కూడా పూజ చేసుకున్న తృప్తి అయితే కలుగుతుందండి. అందుకని శ్రావణ మాసానికి ముందే మనం దేవుడి రూమును శుభ్రం చేసుకొని, దేవుడి ఫొటోస్‌లని గుడ్డతో తుడిచి, బొట్టులు పెట్టుకొని శుభ్రంగా ఉంచుకుంటే ఉదయాన్నే వర్కింగ్ ఉమెన్స్‌కి దండం పెట్టుకోవడానికి వీలవుతుందండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.